అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది మెదక్లోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ స్టేడియం పరిస్థితి. జాతీయ స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహించే విశాలమైన మైదానం ఉన్నా స్పోర్ట్స్ అకాడమీ లేక క్రీడాకారులు ప్రతిభను చాటలేకపోతున్నారు. కోట్లు ఖర్చు చేసి సింథటిక్ ట్రాక్ నిర్మించినా కోచ్లు లేక విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి కనుమరుగవుతోంది. మెదక్లో 3 దశాబ్దాల కిందట జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం మొదలైంది. బాక్సింగ్, అథ్లెటిక్ అకాడమీలను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహించారు. ఆ తర్వాత వసతుల లేమి సాకుతో బాక్సింగ్ అకాడమీని హైదరాబాద్కు తరలించారు. క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు సరైన ట్రాక్ లేదంటూ అథ్లెటిక్ అకాడమీని హైదరాబాద్కు మార్చేశారు. అప్పటి నుంచి మెదక్లో క్రీడా రంగానికి ప్రోత్సాహం కరువైంది. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకం కింద మెదక్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి 5,50,00,000 నిధులు మంజూరు చేసింది. 2018లో ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 400 మీటర్లు పొడవు, 8 లైన్లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సింథటిక్ ట్రాక్ నిర్మించారు. 70 లక్షలతో స్టేడియం బిల్డింగ్, గ్యాలరీలకు మరమ్మతులు చేశారు. లక్షలు ఖర్చు చేసి స్టేడియంలో అన్ని వసతులు అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ సరైన అకాడమీ లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బంది తప్పట్లేదు. ఆటల సమయంలో క్రీడాకారులు ఉండేందుకు హాస్టల్ వసతులు ఉన్నా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇప్పటికైనా స్టేడియానికి మార్పులు చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కోచ్లను నియమించి అకాడమీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మాకేందనంటే ఒక అథ్లెటిక్స్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా మేమేమంటున్నామంటే రిక్వెస్ట్ చేస్తున్నామంటే అథ్లెటిక్స్తో పాటు ఫుట్బాల్ని కూడా ఏర్పాటు చేస్తే 2 గేమ్స్కి సంబంధించిన క్రీడాకారులు ఉంటే మన జిల్లాలోని చాలామంది అథ్లెటిక్స్తో పాటు ఫుట్బాల్ ఇంకా వేరే గేమ్స్ కూడా చాలా గేమ్స్ కూడా క్రీడాకారులు కూడా తయారవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన పిఎన్ఆర్ ఇండోర్ స్టేడియంలో చాలా విశాలమైన ప్లేస్ ఉంది. ఒక బ్యాడ్మింటన్కు మాత్రమే వాడడం జరుగుతుంది. వాళ్ళకు కూడా సరైనటువంటి కోచెస్ లేరు. మన బ్యాడ్మింటన్ కోచెస్ని అపాయింట్ చేయవలసిందిగా మనవి. సరిగ్గా లేడీస్ వాళ్ళకైతే వాష్రూమ్స్ ఉన్నాయి కానీ బాయ్స్కి వాష్రూమ్స్ లేవు. ఇంకోటి తాగడానికి నీళ్లు బయట మనమే తెచ్చుకోవాలి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ లేదన్నమాట సాయంత్రం. కాబట్టి కోచెస్ మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటే మా అలాంటి ప్లేయర్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మెదక్ డిస్ట్రిక్ట్ పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి అదొక సిస్టమ్ ఉంది. కానీ బికాస్ ఇక్కడ సాయి ఉంది కాబట్టి సో లోకల్గా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి లేకుంటే సాయి నుంచి కూడా మనకు ఏదైనా సపోర్ట్ దొరికితే ఇక్కడ ఒక బేస్ అకాడమీ ఉంటే డిఫరెంట్ స్పోర్ట్స్కి టాలెంట్ పెరుగుతుంది అన్నమాట. మెదక్లో కానీ అకాడమీ పెడితే జిల్లా స్థాయిలో కానీ ఇక్కడ నేషనల్స్ కానీ ఆడతాం సార్. కానీ ఇక్కడ అకాడమీ లేదు సార్. ఇక్కడ మాకు గ్రౌండ్ మంచిగా ఉంది. మళ్ళీ మేము ఫుట్బాల్ ఆడుతున్నాము. మా కోచెస్ కూడా బాగున్నారు మాకు. కానీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మాకు అకాడమీ లేదు. లోకల్ అకాడమీ పెట్టియాలి. మాకు అకాడమీ ఉండాలని మేము చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియానికి తరలించిన అథ్లెటిక్, ఫుట్బాల్ అకాడమీని తిరిగి మెదక్కు తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ అకాడమీని ఏర్పాటు చేసినట్లయితే జిల్లాకు మంచి పేరుతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారని చెబుతున్నారు.